నమస్తే అండి. పెనగంచిప్రోలులో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపేస్వామి అమ్మవార్లు సహదేవతల విగ్రహాలు రంగుల కోసం జగ్గయ్యపేటకు ఎందుకు వస్తారో తెలుసా? అయితే వినండి. 17వ శతాబ్దంలో అమ్మవారు వెలిసినప్పుడు అమ్మవారి విగ్రహాలను లక్క మరియు చెక్కతో తయారు చేశారు. తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జగ్గయ్యపేట రంగు బజారుకు అమ్మవారు రంగుల కోసం విచ్చేస్తారన్నమాట. అమ్మవారు అయ్యవారు సహదేవతల విగ్రహాలు అన్నీ కూడా 11 విగ్రహాలు, అన్ని విగ్రహాలు కూడా రంగుల కోసం రంగు బజారుకి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఈ వేడుకని అన్ని గ్రామాల వారు చాలా సంబరంగా జరుపుకుంటారు. ఒక జాతరలాగా జరుపుకుంటారు. అమ్మవారు వచ్చేటప్పుడు అడుగడుగున అమ్మవారిని దర్శించుకొని నీరాజనాలు అర్పిస్తారు. అమ్మవారు రంగులు ముగించుకొని బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా చాలా ఘనంగా మహోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. అడుగడుగున అమ్మవారికి నీరాజనాలైతే అర్పిస్తారనమాట. 17వ శతాబ్దంలో అమ్మవారి విగ్రహాలను లక్క మరియు చెక్కతో చేయటం వలన ఆ విగ్రహాలు రంగుల కోసం రంగు బజారుకి తరలిస్తారు. వచ్చేటప్పుడు రజకులు అమ్మవారిని అయ్యవారిని విగ్రహాలను ఊరి చివరి వరకు తీసుకొని వచ్చాక అక్కడి నుండి ఎడ్లబండిలో అమ్మవారు మక్కపేట తరువాత జగ్గయ్యపేట వరకు వస్తారు. వెళ్ళేటప్పుడు అమ్మవారు జగ్గయ్యపేట నుండి చిల్లకల్లు యాదవుల బజారులో అమ్మవారు కాసేపు ఆగుతారు. పల్లకీలను దింపుతారు. ఈ కార్యక్రమంలో పల్లకీలను మోయటానికి రజకులకే ప్రత్యేక ప్రాధాన్యత. ఆ తర్వాత అన్ని కులస్తులు కూడా ఇష్టమున్నవారు పల్లకీలను మోయవచ్చు అన్నమాట. ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపేస్వామి వార్లు రంగుల మహోత్సవం కొరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జగ్గయ్యపేట రంగు బజార్కి వచ్చి ఈ మహోత్సవాన్ని ముగించుకొని వెళ్ళేటప్పుడు ఒక పెద్ద తిరునాళ్ళలాగా చాలా సంబరాలు జరుపుకుంటారు. జగ్గయ్యపేట నుండి పెనగంచిప్రోలు గ్రామం వరకు ఎన్ని గ్రామాలు అయితే మధ్యలో ఉంటాయో ఆ గ్రామవాసులంతా కూడా అమ్మవారిని అడుగడుగున దర్శించుకుంటారు. జగ్గయ్యపేట, తొరగుంటపాలెం, కాలేజీ, ఓన్ హౌస్, చిల్లకల్లు, మక్కపేట, భీమవరం, లింగగూడెం, పెనగంచిప్రోలు ఇట్లా అన్ని గ్రామాల ప్రజలు ఎక్కడైతే ఏ గ్రామం మీదుగా ఆమె వెళ్తారో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా అడుగడుగున బ్రహ్మరథం పట్టి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు బంధుమిత్రులను పిలుచుకొని చాలా సంతోషంగా అమ్మవారిని అయ్యవారిని సహదేవతలను దర్శించుకుంటారు. పల్లకీలను మోసేందుకు రజకుల కులస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తరువాత ఇతర కులస్తులు కూడా ఈ యొక్క పల్లకీలను మోసే అవకాశం కూడా ఉంది. ఎంతో పుణ్యమని ఇందులో పాల్గొనటానికి అందరూ చాలా ఆసక్తిగా వస్తారు. ఆ పల్లకీలు మోయటానికి వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాలు ఎక్కడికక్కడ భక్తులు సమకూరుస్తారు. ఈ విధంగా పల్లకీలను తీసుకొని అమ్మవారు జగ్గయ్యపేట, తొరగుంటపాలెం, కాలేజీ, తర్వాత ఓన్ హౌస్, చిల్లకల్లు, ఆ తర్వాత అమ్మవారు భీమవరం, లింగగూడెం మీదుగా పెనగంచిప్రోలు చేరుకుంటారన్నమాట. అమ్మవారికి పాలు పొంగళ్ళు నివేదనలు అన్నీ నివేదిస్తారు. పెనుగంచిప్రోలులో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపేస్వామి వారు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా పేరు పొందింది. ఈ ఆలయంనకు వివిధ రాష్ట్రాల నుండి, గ్రామాల నుండి, మండలాల నుండి, ఎన్నో ఊర్ల నుండి ప్రజలు ప్రతి రోజు వస్తూ పోతూ ఉంటారు. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగాను, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచారు. అమ్మవారు మానవ అవతారం ఎత్తినప్పటికీ ఆమె ఎన్నో బాధలు పడ్డారు. అమ్మవారు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన వరప్రసాదంగా జన్మించారు. ఆమె జన్మించిన తరువాత ఆమె ఎన్నో బాధలు అనుభవించి చివరికి అగ్ని ప్రవేశం చేసి పెనగంచిప్రోలు గ్రామంలో వెలిశారు. అయితే అమ్మవారు వెంకటేశ్వర స్వామి వరప్రసాదాన పుట్టినందున ఆమె జన్మించినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తురాలుగానే ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆమెకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని ప్రతి క్షణం తలుస్తూ ఉంటారు. ఎందుకంటే గోవింద గోవింద అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి, ఆయన వరప్రసాదం కాబట్టి, ఆమె ఉన్నంతకాలం ఆయనను పూజించింది కాబట్టి అందరూ కూడా గోవింద గోవింద అనే నామస్మరణ ప్రత్యేకంగా అక్కడ చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయంలో ఏ పని చేసినా కానీ గోవింద అనే పదం మట్టికి వినిపిస్తుందన్నమాట.
పల్లకీలు ఎత్తేటప్పుడు, పల్లకీలు తీసుకెళ్లేటప్పుడు, అమ్మవారి విగ్రహాలు బయటకు వచ్చేటప్పుడు, అమ్మవారి కళ్యాణం అప్పుడు ఎప్పుడైనా కూడా మామూలుగా దర్శించుకున్న భక్తులు కూడా చివరిలో గోవింద అనే నామస్మరణ చేస్తారు. అందుకే అమ్మవారు ఎంతోమంది భక్తులను అలరించి పాలించే అమ్మవారి రంగుల మహోత్సవం, కళ్యాణ మహోత్సవం, పుట్టింటి పసుపు కుంకాల మహోత్సవం కూడా జరుగుతుంది. పుట్టింటి పసుపు కుంకాల మహోత్సవం అనిగిళ్లపాడు గ్రామం నుండి జరుగుతుంది. అమ్మవారి ఈ రంగుల మహోత్సవం అయినాక అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 16 రోజులకి అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమల మహోత్సవం కూడా జరుగుతుంది. అది అనిగిళ్లపాడు గ్రామ ప్రజలు ఎంతో సంబరంగా, ఎంతో ఆడంబరంగా ఆ మహోత్సవాన్ని జరుపుకుంటారు. అందరికీ భక్తుల పాలిట కొంగు బంగారమైన ఆ తల్లి దీవెనలు ప్రతి భక్తుని పైన ఉండాలని, ఆ తల్లి ఆ తండ్రి ఎప్పుడు కూడా ఈ విధంగానే అందరినీ పాలించాలని సహదేవతలందరికీ, అమ్మవారికి, అయ్యవారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇందులోని విషయాలన్నీ కూడా అమ్మవారి చరిత్ర చదివి తెలిసిన సమాచారాన్ని మీకు అందించుచున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.